ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణను రాష్ట్ర కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇప్పటికే అనేక భూ ఆక్రమణల ఆరోపణలున్నాయి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడినట్లు పెద్దిరెడ్డిపై ఆరోపణలున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలపై ప్రజా దర్బార్లోనూ అనేక ఫిర్యాదులు పోటెత్తాయి. పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున ఆక్రమణకు పాల్పడ్డాడని తాజాగా వెలుగు చూసింది. ఇప్పటికే మంగళంపేట రెవెన్యూ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేశారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు అధికారులు. దీంతో పక్కా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కఠిన చర్యలకు ఏపీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అటవీ భూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని అడవుల్లో భూ కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయని, ఈ వ్యవహారంపై సత్వరమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణ చేపట్టాలని క్లియర్ గా స్పష్టం చేశారు. రికార్డుల తారుమారులో ఎవరి పాత్ర ఉంది, లబ్ధి పొందిన వారెవరో తేల్చాలని, దీనిపై చట్టపరంగా ముందుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. అటవీ భూముల ఆక్రమణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో సత్వరమే ప్రాథమిక నివేదిక అందించాలని పీసీసీ చీఫ్ ను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.